డ్రైవర్ల నిర్లక్ష్యం, అభం శుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తొందరపాటు, అలసత్వం, వేగం కారణం ఏదైనా పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లటం మనసుల్ని కలచివేస్తోంది. హైదరాబాద్ పరిధిలో 2 రోజుల వ్యవధిలో 2 చిన్నారులు వాహనాలకు బలవటం కన్నవారికి తీరని కడుపు కోతను మిగిల్చింది. రాజధాని ప్రాంతంలో వాహనాలు చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో శివశక్తి సాయి పాఠశాల బస్సు ఢీకొని వరుణ్ కుమార్ అనే 3వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలకు వెళ్లివచ్చిన చిన్నారి వరుణ్ ఇంటి వద్ద దిగిన కాసేపటికే మృత్యువాత పడ్డాడు. డ్రైవర్ చూడకుండా బస్సును నడపడంతో తను చదివే పాఠశాల బస్సు చక్రాల కిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. బతుకుదెరువు కోసం వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆ కుటుంబంలో బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు బస్సు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం నగరంలోని అబిడ్స్లో జరిగిన ప్రమాదంలో మరో చిన్నారిని వాటర్ ట్యాంకర్ బలి తీసుకుంది. ఆసిఫ్ నగర్కు చెందిన నరేష్ కుమార్ జైన్ ద్విచక్ర వాహనంపై తన కూతురు, కుమారుణ్ణి గన్ ఫౌండరీలో చదువుకుంటున్న పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అబిడ్స్ చాపెల్ రోడ్డులో బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి దీనా జైన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి నరేష్ జైన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.